అమ్మో ఏమో అనుకున్నా కానీ మా మంగ్లీ మంచి ఉపాయం గలదే. గా మొన్న మూసీ నదికి పుష్కరాలు వస్తే మంచిగుండు అని ఒక వార్త చెప్తే మస్తు మంది తారీఫ్ చేసిండ్రు. ఏదో ఒకటి తెచ్చింది అందులో జర్రంతా తీన్మారున్నది అని అనుకున్నాం కదా. కానీ అలా తెలిసింది మా మంగ్లీ చెప్పిన మ్యాటర్లు ఉన్న మర్మం ఏందో. ఒక జీవనదికి జీవం తీస్తందుకు మనోళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలిస్తే మీరు కూడా ముక్కు మూసుకొని అయ్యో మూసీ నది పాపం అని అంటారు తెలుసా. పబ్లిక్ అంతా పుష్కరాల పుణ్యాన్ని తెచ్చుకుంటే పట్నం మున్సిపాలిటీలు సరిపోను పాపం మూట కట్టుకుండ్రు. కృష్ణానదిని లండు చేసుట్లా మనోళ్ళే ఫస్ట్ ర్యాంకు కొట్టేసిండ్రట. దేశంలో పచ్చదనం కోసం కావాలి కాసే ఆఫీసర్లే చెప్పిండ్రు ఈ ముచ్చట. ఆగో కృష్ణానది గట్టేటో వారే మరి మనోళ్ళకేం సంబంధం అని అనుకుంటున్నారు కదా. సంబంధం ఉన్నది. మన మురికి మూసీ నది ఆఖరికి చేరేది కృష్ణమ్మ వాళ్ళకే. మరి పట్నంలోకి వెళ్ళి ఎంత త్యాట నీళ్ళు పోతాయి. అడ్డమైన మురికి చెత్త చెదారం మన్ను మశానంతో ఒక నదిని ఎంత నాశనం చేయాలో అంతా నాశనం చేసినాం. ఈ సక్కని నీళ్ళే పారుకుంటా పోయి నల్గొండ జిల్లా వాడపల్లి కాడ కృష్ణా నదిలో కలుస్తాయి. హీగేముంది బిందెడు తేనెల నీళ్ళ సుక్కిడిస్తే ఎట్లుంటుందో మూసీ నదితోని కృష్ణా నది పరిస్థితి కూడా గట్లనే అవుతుందట. మనోళ్లే కాదు 11 మున్సిపాలిటీలు ఎవరికి శాతనైన కాడికి వాళ్ళు గీ నదిని గలీజ్ చేస్తుండ్రట. కాకుంటే మనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్నట్టు. ఇక నిన్న మొన్న 12 రోజుల పుష్కరాల పేరు మీద ఇంకెంత గలీజ్ చేసిండ్రో పో. ఇట్లా కావద్దంటే ఈ మురికి నీళ్లను సరిపేసి గడిగి మూసీ నదికి పుష్కరాలు తెస్తే గప్పు 2 జీవనదులకు మళ్ళా జీవకళ వస్తుంది.